ప్రైజ్ ద లార్డ్. నీ వెనుక మనుషులు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారా? అయినా సరే బాధపడకు. వాళ్ళెప్పుడు నీ వెనకే ఉంటారు. కానీ దేవుడు నిన్ను ముందుంచాడు. దేవుడు నిన్ను టాప్ లెవెల్‌కి తీసుకెళ్తున్నప్పుడు మనుషులకి నువ్వు ఒక టాపిక్‌గా మారడం సహజమే కదా! యోసేపు విషయంలో ఇదే జరిగింది. యోసేపు వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, "అన్నయ్య, మీరు, నాన్న అందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని" చెప్పి చిన్నప్పుడే తనకొచ్చిన కలను వాళ్ళ అన్నయ్యలకి చెప్తే, వాళ్ళ అన్నయ్యలు యోసేపుని అవమానపరుస్తారు. "ఒరేయ్, నీకు పని పాట లేదు, కలలు కనేవాడా" అని చెప్పి యోసేపుని చాలా ఎగతాళి చేసి చాలా పేర్లు పెడతారంట. కట్ చేస్తే ఒకానొక రోజు యోసేపుని దేవుడు ప్రధానమంత్రిని చేస్తాడు. తండ్రితో సహా అన్నయ్యలు మొత్తం ఆ దేశం అంతా యోసేపుకి సాష్టాంగపడి నమస్కారాలు చేయిస్తాడు దేవుడు. చూసావా? అలాగే నేను ఎవరైతే ఎగతాళి చేసి నీ వెనకాల మాట్లాడుకుంటున్నారో వాళ్ళే ఒకానొక రోజు నీ దగ్గరికి వచ్చి నీ సాయం కోసం ఎదురు చూస్తారు. దేవుడు నిన్ను అలా దీవిస్తాడు. విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి దేవుని ప్రార్థించు. నమ్మకం కోల్పోకు. దేవునికి సహాయం చేయనుగాక.